ముదురు నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా, ఇన్నోవా వాహనాలు, ల్యాప్టాప్లు, జీపీఎస్, ఇంటర్నెట్, వైర్లెస్ వ్యవస్థ. నిమిషాల్లోనే ప్రత్యక్షమయ్యే పోలీసులు. విదేశాల్లో కనిపించే పోలీసింగ్ తీరిది. మరికొద్ది రోజుల్లోనే ఈ స్మార్ట్ పోలీస్ వ్యవస్థ మన హైదరాబాద్ లో కనిపించనుంది. పోలీస్ అంటే కాకి డ్రెస్, టోపీ, చేతిలో లాఠీ అనేది ఇక కనుమరుగు కాబోతోంది. రాజధానిలో పోలీసుల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. చైన్ స్నాచింగ్ నుంచి తీవ్రమైన నేరాల దాకా అన్నింటినీ పూర్తి స్థాయిలో నియంత్రించి హైదరాబాద్ ను సేఫ్ సిటీగా, స్మార్ట్ సిటీగా మార్చేందుకు రెడీ అవుతున్నారు. బస్తీల్లో పహారా కోసం మోటార్ సైకిళ్ల మీద గల్లీ గస్తీ అని పోలీసులు రానున్నారు. నేరం ఎక్కడ జరిగినా 10 నిమిషాల్లోగా ఆ స్థలంలో ఉండేలా టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, సిఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సివి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. దీంతో ఇప్పుడున్న వెహికల్స్ స్థానంలో కొత్తవి రాబోతున్నాయి. అత్యుత్తమ సెక్యూరిటీ కోసం 1600 ఇన్నోవాలు, 1650 కొత్త బైకులు, వాకీటాకీల కోసం ప్రభుత్వం 300 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రెస్సింగ్ చేంజ్ చేయాలని నిర్ణయించారు. మహిళల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేసే పోలీసింగ్ వ్యవస్థ కోసం వాహనాల్లో జీపీఎస్, 4G ఇంటర్నెట్ తో పాటు ల్యాప్టాప్, వైర్లెస్ సిస్టమ్, అగ్నిమాపక పరికరాలుండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఏదైనా ఘటన జరిగితే అక్కడికి 5 నిమిషాల్లోనే చేరుకునేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో బంజారాహిల్స్ లో 8 ఎకరాల్లో కమిషనరేట్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఇదంతా 45 రోజుల్లోనే అమలు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. పోలీసులను ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తోన్న వారాంతపు సెలవులు కూడా త్వరలోనే అమలు చేయనుంది రాష్ట్ర సర్కార్. రోజుకు 3 షిఫ్ట్ల చొప్పున పోలీసులు విధులు నిర్వహిస్తారు. ఇక సిబ్బంది లేమి సమస్యను అధిగమించేందుకు త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ ను పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.